బిడ్డలారా, నిన్నటి దినమున సంఘములో ఒక విశ్వాసి రక్షించబడిన తరువాత అతడు ఏ పునాది మీద కట్టబడాలి, అతడు ప్రభువు రాకడ పర్యంతం వరకు సంఘములో నిలిచి ఉండటానికి అతడు వేసుకోవలసినటువంటి పునాది ఏమిటో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. రూతు మనకు నేర్పిస్తున్న పాఠం తను విధేయురాలు అని, యేసు ప్రభువుకు సాదృశ్యమైనటువంటి ఆ స్వభావం ద్వారా సంఘం కట్టబడుతుందన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఆ బండ మీదనే మేము కట్టబడ్డాం, మీరు ఎలా కట్టబడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని కొరింథీ సంఘానికి ఒక హెచ్చరిక చెప్పినట్లుగా మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట రూతు ఆసక్తి కలిగిందని, వాక్యం పట్ల దాహం కలిగిందని, అలాగే రెండవది విధేయత కలిగిందని మనం నేర్చుకున్నాం. ఆ విధేయత ద్వారానే తాను పొలములో పరిగెవేరుకుంటున్నప్పుడు బోయాజు వచ్చి కలుసుకున్నట్లుగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. బోయాజు ప్రత్యక్షం కావాలన్నా, బోయాజు రూతును చూసి మాట్లాడాలన్నా, రూతు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే తను విధేయురాలు. అంటే రేపు విధేయత కలిగినటువంటి స్థలములోనికి విధేయులు మాత్రమే చేర్చబడతారు అని చెప్పటానికి రూతు ఒక ప్రత్యక్ష సాక్షిగా మనకు కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయులగు వారికే ఆయన నివాసము చేయటానికి ఒక దేవాలయంగా కోరుకుంటున్నాడు. మనం ఒక దేవాలయంగా మార్చబడాలంటే విధేయత కలవారి మధ్యలోనికి ఆయన రాగలుగుతాడు. విధేయత కలవారిలోనికే పరిశుద్ధాత్మ దిగి వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ప్రభువుని చూడలేము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత యొక్క ప్రాముఖ్యత ఏమిటో, విధేయత లేకపోతే మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా అది నిష్ప్రయోజకమే అవుతుందన్న సత్యాన్ని మనం గ్రహించగలిగాం. ఎందుకంటే మన తండ్రి విధేయుడు, యేసయ్య విధేయుడు. ఆ విధేయతే సంఘానికి పునాది వేయబడింది. ఆ సంఘ క్రమాన్ని విధేయత కలిగిన వారే సంఘాలను స్థాపించారు. కనుక సంఘమా, రేపు ఒక సార్వత్రిక సంఘంగా మనం కట్టబడుతున్నాం. ఇది ఎంత ప్రాముఖ్యమో, దీని విషయంలో మనం ఎంత మెలకువ కలిగి ఉండాలో, దాని కొరకు దేన్నైనా త్యాగం చేయటానికి ఒక ఆత్మీయ రోషం కలిగి ఉండాలో జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులుగా ఉన్నామని కాదు, కానుకలు ఇస్తున్నామని కాదు, సేవకులకు సమీపంగా ఉన్నామని కాదు, లేదా సంఘములో మనం ఒక ఆదరణగా ఉన్నామని కాదు, కానీ ఇవన్నీ చేసినా ఇవి ప్రయోజనకరంగా మార్చబడి ఒక బహుమానానికి నువ్వు యోగ్యుడిగా మార్చబడాలంటే మనము సంఘములో వేసుకోవలసిన పునాది విధేయత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు, మన ఆలోచన, మన వైరాగ్యం ప్రభు యొక్క స్వభావం మీదనే ఉండాలి. ఈరోజున రూతులో మరొక గుణాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, రూతు పుస్తకం 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం.
రూతు పుస్తకం 2వ అధ్యాయము 7వ వచనం. చాలమ్మా, చాలు 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 చాలండి. చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఆమె, నేను కోయివారి వెనుక పనల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చొని ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ రూతులో మనకు కనిపిస్తున్న ఒక 3వ అనుభవం ఏమిటంటే, ఆమె చురుకైన స్వభావం కలిగింది. ఆమె పరిగ ఏరుకోవటానికి ప్రారంభించినప్పుడట, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఆమె పరిగ ఏరుకుంటూనే ఉన్నదట. అంటే ఇక్కడ రూతులో మనకు కనిపిస్తున్న ఒక శ్రేష్టమైన స్వభావం ఏమిటంటే, ఆమె కష్టపడే స్వభావం కలిగి ఉంది. 2వది, చురుకైన స్వభావంతో ఉంది. చూడండి, దాహము కలిగిన వారు చుట్టుపక్కల పరిస్థితులను పట్టించుకోరు. దాహము కలిగిన వారు ఆ దాహము తీరటానికి తాపత్రయపడతారే తప్ప వేరే వాళ్ళని, వేరే పద్ధతులను చూడటానికి ఇష్టపడరు. ఇప్పుడు ఆ పొలంలో అక్కడ రాయబడిన మాట, ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెను. చూడండి, ఆ పొలంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరితో పాటుగా తాను ఏరుకుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే, పరిగె ఎవరు ఏరుకుంటారంటే పరదేశులు. ఆ దేశ ప్రజలు పరిగె ఏరుకుంటూ వెళ్తున్నప్పుడు పరదేశులకు ఒక పిరికెడు అలా విడిచిపెడతారు వాళ్ళు బ్రతకటానికి. వారు జీవించటానికి వారు ఒక పిరికెడు పరిగెల్ని విడిచిపెడితే అవి ఏరుకుంటూ ఉందట. ఎందుకని ఆమెలో అంత దాహము, అంత వైరాగ్యము, అంత ఆసక్తి అంటే, ఆమె ఒక పరదేశి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ఇశ్రాయేళ్ల ప్రజల కొరకే వచ్చాడు అని, యూదుల నిమిత్తమే వచ్చాడు అని. కానీ యూదులు ఆయనను అంగీకరించలేదు, యూదులు ఆయనను చేర్చుకోలేదు, యూదులు ఆయనను అపహాసించారు, సిలువ వేశారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మీరు అంగీకరించట్లేదు కనుక మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నామని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని తెలుసుకోవటానికి, యేసు ప్రభుని స్వీకరించటానికి మనం ఎంతటి ధన్యులమో ఒకసారి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడితే మనకు అర్థమవుతుంది. ఏ దేశంలోనైతే పుట్టాడో, ఏ దేశ ప్రజలకు స్వాస్థ్యం ఇచ్చాడో, ఏ దేశ ప్రజల కొరకు అతను శ్రమ పడ్డాడో యేసు ప్రభు, ఆ దేశ ప్రజలు ప్రభుని అంగీకరించలే, ఆయనను తృణీకరించారు, అవమానపరిచారు, హేళన చేశారు.
ఈ సాత్వికము, ఈ దీన మనసు, ఈ ప్రేమ మాకొద్దు అని ఆ సమృద్ధిలో ఆయనను తృణీకరించారు. ఆయన వెతుకుతూ మన దగ్గరకు వచ్చాడట. అందుకే నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు నా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నావు, కానీ దాని వెనక ఉన్న ఆయన త్యాగము, ఆయన సమర్పణ, ఆయన తెగించి వారిని కాదని నీ దగ్గరకు వచ్చిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు చిన్న పొరపాటు చేస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తున్నారే, చిన్న పొరపాటు చేస్తే నిన్ను తూలనాడుతున్నారే, చిన్న తప్పిదం చేస్తే నీ మీద ఒకలాంటి ముద్ర వేస్తున్నారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ పాటి వారమని, మనలో ఏ యోగ్యత ఉందని, మనలో ఏ మంచితనం ఉందని తానే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చి ఆయన దివ్యమైనటువంటి ఆ ఉన్నతమైన దీనత్వంతో కూడిన స్వభావాన్ని మనకి ఇచ్చి వెళ్ళాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా పరిగెరుకుంటున్నావు? ఆయన సన్నిధిలోనికి వచ్చి ఎంత దాహం కలిగి ఉండాలి. రూతు మనకు నేర్పిస్తున్న పాఠం. ఆ పొలములో అనేక మంది ఉన్నప్పటికీ వారు మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు సంతోషంతో పని చేసుకుంటున్నారు. ఈమె ఎవరిని చూడట్లేదు. ఎందుకనంటే ఆమె పరదేశి, యోగ్యత లేనిది, అర్హత లేనిది, అక్కడ అడుగుపెట్టి అబ్బా తండ్రి అని పిలవటానికి యోగ్యత లేనటువంటిది. ఈ రోజున మనం అలాంటి వారం కాదా? విగ్రహారాధనలో ఉండి, అపవిత్రతలో ఉండి, సమస్తాన్ని నష్టపరుచుకొని, లోకంలో సాక్ష్యం పోగొట్టుకొని, జీవితమే దుర్భవం చేసుకొని, అనేకులకి అపహాస్యంగా మార్చబడి, ఒక శాపాన్ని కొని తెచ్చుకున్న మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చినప్పుడు ఆ పరిగె నిమిత్తమై నీ దాహం ఏంటి? ఆ పరిగె విషయంలో నీ ఆసక్తి ఏమిటి? విలువిస్తున్నామా? గణపరుస్తున్నామా? నన్ను గణపరచు వాణిని కదా ఆయన గణపరిచేది. నన్ను గణపరచు వాణిని నేను గణపరుస్తానన్నాడు. ఏంటిది ఆయనను గణపరిచేది? ఆయన వాక్యాన్నే కదా. ఆ వాక్యానికి తగిన జీవితమే కదా. ఆ వాక్యము నేర్పి ఆయన స్వభావాలనే కదా గణపరచాలి. ఒక చిన్న తలాంతుంటే ఆగట్లేదే నువ్వు? చిన్న పరిచర్య చేతికిస్తే ఆగట్లేదే? నీకున్న సమర్పణను బట్టి నువ్వు ఆగట్లేదే? నీకున్న బోధన బట్టి నువ్వు ఆగట్లేదే? ఏం చూసుకొని మనం అతిశయపడుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? ఆ స్వభావం లేకుండా నువ్వెంత చేసినా అది అంగీకరించబడదని రూతు ప్రత్యక్షమైన సాక్షిగా మన ఎదుట నిలబడింది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన తండ్రి అయిన దేవుడు ఎవరంటే ఆయన కష్టపడే స్వభావం కలిగిన వాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరంటే కష్టపడే స్వభావం కలిగిన వాడు. అపోస్తులు ఎవరంటే కష్టపడే స్వభావం కలిగిన వారు. ఈరోజు మన మధ్యలోకి పంపబడ్డ పరిశుద్ధాత్మ ఎవరంటే ఈ క్షణం వరకు ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. పరలోకములో ఉన్నటువంటి స్వభావము కష్టాన్ని నేర్పిస్తుంది, చురుకుదనాన్ని నేర్పిస్తుంది, సోమరితనాన్ని కాదు. ఇది పరలోకపు తండ్రి స్వభావం. చూడండి, తండ్రి సృష్టిని కలగచేసేటప్పుడు 6 దినములు ఆయన కష్టపడెను అని ఉంది బైబిల్లో. 6 రోజులు. ఎప్పుడన్నా దాన్ని మనం ధ్యానించామా? కలుగును కాకంటే కలిగిందని సరదాగా చెప్పుకుంటూ ఉంటాం. 6 రోజులంటే ఒక రోజుకు 24 గంటలు. ఒక రోజు దేవుడు ఆకాశాన్ని భూమిని కలగచేసి విశ్రమించలేదు. రెండో రోజు ప్రారంభించాడు. రెండో రోజు కొంత చేసి విశ్రమించలేదు. మూడో రోజు పనిచేశాడు. అలా 6 రోజులు కష్టపడ్డాడంటే ఒక రోజుకి 24 గంటలండి. 6 రోజులకు 144 గంటలు.
కునుకు వేయకుండా కష్టపడ్డాడు. అప్పుడు ఇదంతా స్థిరపరచబడింది. 144 గంటలు మెలకువగా ఉండి పనిచేసిన చరిత్ర ఏ గిన్నిస్ బుక్లోనైనా ఉందా? ఒక గంట సేపు ధారాళంగా, ఒక రోజంతా ధారాళంగా పాడిన వాడికి గిన్నిస్ బుక్లో ఒక పేరు ఉంటుంది. ఏవేవో పుస్తకాలు లోకంలో వెలిసాయి, వాటిల్లో పేరుంటుంది. నా తండ్రి 144 గంటలు కష్టపడ్డాడు. అప్పుడు ఆయన విశ్రమించాడు. యేసు ప్రభువుని గురించి రాయబడ్డ మాట, ఆయన పగలంతా పరిచర్య చేసి రాత్రి గెస్తెమనే తోటలో రాత్రంతా కూడా తండ్రితో గడిపేవాడు. ఎక్కడా నిద్రపోలే. చురుకుదనం, కష్టపడే స్వభావము అది పరలోక సంబంధమైనటువంటిది. అపోస్తులు కష్టపడ్డారు, జాగారాలు చేశారు. సముద్రంలో మేము దివారాత్రులు ఉన్నామన్నారు, చెరసాలలో ఉన్నామన్నారు, నిద్ర ఆహారాలు మానేము అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు భూమి మీద పరిశుద్ధాత్ముడు కష్టపడుతూనే ఉన్నాడు, పరలోకములో తండ్రి కష్టపడుతూనే ఉన్నాడు. అక్కడ మన కొరకు ఇల్లు కడుతూ ఉన్నాడు, అక్కడ పరిచర్య జరుగుతుంది, నిత్య యాజకత్వం అక్కడ జరుగుతుంది. ఈ రోజు నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? సంఘంలో చేర్చబడ్డావు, చాలా సీనియారిటీ ఉంది, చాలా తలాంతులు ఉన్నాయి, చాలా కృపావరాలు ఉన్నాయి. కానీ ఈ రోజున నువ్వు కష్టపడేది శరీర సంబంధమైన ఆశీర్వాదం కోసమా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసమా? ఒకసారి ఆలోచన చేయి. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో అంటాడు, నువ్వెలా కట్టబడుతున్నావో జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త అనే మాట వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడుతుంది, ఆగకుండా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ ఖచ్చితంగా ఆగాలి. ఆగకుండా నాకు డ్రైవింగ్ వచ్చు కదా, నా చేతిలో ₹1 కోటి కారు ఉంది కదా అని వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది, శిక్ష పడే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త అనే పదం బైబిల్లో వాడినప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు ఇస్తున్న ఒక చిన్న అవకాశం అది. తొందరపడకు, అన్నీ తెలుసు కదని పరిగెత్తకు. నేను యోగ్యుణ్ణి అని నీకు తీర్మానం చేసుకోకు, తీర్పు తీర్చుకోకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం అంతా కూడా పరిచర్య చేస్తుంది. పరలోక సంబంధమైన దేవుని ఆత్మ ఈరోజు భూమి మీద ఇంకా పరిచర్య చేస్తూనే ఉంది, అల్లాడుతూ ఉందనుంది. ఆది నుండి పరిచర్య ఆత్మే. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖకరమైన విషయం ఏమిటంటే దేవుని బిడ్డలే నిర్లక్ష్యంగా ఉంటారండి. దేవుని బిడ్డలే నిర్లక్ష్యంగా ఉంటారు. చురుకుదనం ఉండదు. ఉసూరుమంటా వస్తారు కొంతమంది మందిరానికి. మరి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారా, వాళ్ళది ఎవరైనా దోచుకెళ్ళారా తెలియదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆనందము ఉంది అని ఉంది. రొట్టెల ఇంట్లో ఆమె ఎలా ఉంది? రూతు రొట్టెల ఇంట్లో ఉసూరుమంటూ లేదు, అక్కడ ప్రాణం పోయినట్లు లేదు, దేశంలో ఉన్న భారం అంతా మోసుకొని వచ్చినట్లుగా లేదు. అక్కడ నేను పరదేశిని, ఈ ఆహారము లేకపోయి, ఈ ఆహారము కొరత వల్ల నా జీవితం అంతా నష్టపరచబడింది, ఈ ఆహారం లేకపోవడం చేత నా బ్రతుకంతా శూన్యమైపోయింది. దీన్ని తెలుసుకున్న తర్వాత తన తాపత్రయాన్ని మనకు కనబరుస్తుంది, తన ఆసక్తి ఏమిటో మనకు చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలై ఉండి చాలామంది ఎంత నిర్లక్ష్యం అంటే, చురుకుదనం ఉండదు, కష్టపడే మనస్సు ఉండదు. ఎంతోమంది యవన బిడ్డలను చూస్తుండే, బయట చిన్న పిల్లలు ఎక్కడో పనిచేస్తూ ఉంటారు, కానీ దేవుని బిడ్డలు 20, 25, 30 సంవత్సరాలు వస్తూ ఉంటాయి, ఏ పని ఉండదు. కష్టపడటం చేత కదండి.
తల్లిదండ్రులు కూలి పనో పిల్లల్ని పెంచడానికి వాళ్ళు ఏదో ఒక పని చేసుకొస్తుంటే పైగా వీళ్ళకి భయంకరమైనటువంటి నిద్ర ఆవరిస్తూ ఉంటుంది. వీళ్ళు యవ్వనస్తులా తెలియదు, వాళ్ళు యవ్వనస్తులా తెలియదు. రూతు నేర్పిస్తున్న పాఠం ప్రియమైన దేవుని బిడ్డలారా, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది చెప్పను, కానీ కొన్ని విషయాలు హెచ్చరికగా నేను చెప్తున్నాను దేవుని బిడ్డలకి. ఏ పని చేయరు, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య కానీ, సేవా సంబంధమైన పరిచర్య కానీ, ఆత్మల గురించిన భారము కానీ వాళ్ళకు ఉండదు. పోనీ శరీర సంబంధంగా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, వారికి ఏదో చేదోడు వాదోడుగా మనం ఉండాలి. ఏ పని అయితే నేను చదివింది పెద్ద చదువైనా పర్వాలేదు, ఏదో చిన్నది కష్టపడి వాళ్ళకి ఏదైనా ఆదరణగా ఉన్నాము అన్న ఆలోచన వారికి ఉండదు. పైగా వాళ్ళు కష్టపడి పని చేసుకొస్తుంటే 30 సంవత్సరాలు వచ్చినా 35 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటారు. కాళ్ళు చేతులు ఉన్నాయా లేవండి? వాళ్ళకి అసలు చురుకుదనం అనేది ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని గురించిన బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులై ఉండండి, ఆత్మలో రోషాన్ని మీరు చంపకండి అని ఉంది బైబిల్లో. ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే అని ఉంటుంది బైబిల్లో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కష్టపడటం అనేది పర సంబంధమైనది. నాకు ఆ ఉద్యోగం లేదు, నా చదువుకు తగిన ఉద్యోగం రావట్లేదు, నా కుటుంబానికి నా హోదాకి తగినటువంటి పని రావట్లేదు అంటే రాదు. నిన్ను నలిపి నీలో ఉన్నటువంటి ఆ మూర్ఖపు ఆలోచనలన్నీ ప్రభు తొలగించి ఆయనకు అనుకూలంగా మార్చుకోవటానికి నిన్ను ఎక్కడికో పంపిస్తాడు, ఏ పనికో పంపిస్తాడు, కూలి పనుకో దేనికో సరే. ముందు కష్టపడే అనుభవం రావాలని, తగ్గించుకునే అనుభవం రావాలని, ప్రయాసపడే అనుభవం రావాలని. అందుకే చూడండి, సంఘంలో ప్రియురాలు అంటుంది, నన్ను ద్రాక్ష తోటకు కావలివానిగా ఉంచాడు, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అంటుంది. దేనికి కావలిగా ఉంది? ఎందుకని రూతు ఎవ్వరి వైపు చూడకుండా అంతగా తలదించుకొని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరిగె ఏరుకుంటుందంటే, అది లేకనే తన బ్రతుకు నాశనం అయిపోయింది. అది లేకనే తన జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు మనకు ఒకప్పుడు గమ్యము గురి తెలీదు, ఏ మార్గంలో నడవాలో మనకు తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలియదు, దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియదు, ఏది యోగ్యమైందో ఏది అయోగ్యమైందో తెలియదు, ఏది సత్యమైందో ఏది అసత్యమైందో మనం ఎరుగం. దేవుని వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మనం వాటిని గ్రహించగలుగుతున్నాం. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలాంటి వైరాగ్యం చూపాలి, ఎలాంటి చురుకుదనం చూపాలి, ఎలాంటి ఉత్సాహం చూపాలి? మనం దారిలో పోతుంటే ₹1,00,000 సూట్ కేసు దొరికితే మనం ఎలా ఉంటామండి? గురి గమ్యం తెలియని మన బ్రతుకులకు ఒక మార్గం కనపడ్డప్పుడు, ఒక వెలుగు మనకు కనపడ్డప్పుడు, మనం నడిచే మార్గం తేటగా కనపడి దాంట్లో మనకు అనేకమైనటువంటి బహుమానాలు కనపడుతున్నప్పుడు ఉసూరుమంటూ ఎందుకు వస్తారు? సోయి లేకుండా ఎందుకు పడుకుంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, ప్రభు నేర్పిస్తున్న పాఠం, కష్టపడటము సంఘానికి ఇచ్చినటువంటి భాగ్యము అని ఉంది బైబిల్లో. చూడండి ఆ మాట ఒకసారి. సామెతల పుస్తకం 12వ అధ్యాయము 27వ వచనం. సామెతల పుస్తకం 12వ అధ్యాయము 27వ వచనం. చాలమ్మా చాలు. చూడండి, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అది పరలోక సంబంధమైంది కనుక. అది పరలోక సంబంధమైనటువంటి స్వభావము కనుక అది గొప్ప భాగ్యం అన్నాడు.
సోమరి వేటాడినను పట్టుకోలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనము భక్తి జీవితానికి శత్రువు అని ఉంది బైబిల్లో. సోమరితనము భక్తి జీవితానికి శత్రువు. సోమరితనంగా ఉండి భక్తి చేయలేం మనం. సోమరితనము మనకు అనేకమైన నష్టాలను కలగచేస్తుంది. ప్రభువే నీకు దొరికిన తర్వాత, వాక్యము ద్వారా క్రీస్తు స్వభావాలు మనకు దొరికిన తర్వాత, వాక్యము ద్వారా క్రీస్తు నివసించే స్థలం మనకు తెలిసిన తర్వాత ఎంత వైరాగ్యంగా ఉంటామండి. ఒక లోకల్లో ఒక ఎమ్మెల్యే పరిచయం ఆగితేనే కొంతమందికి భూమి మీద కాలు నిలవదు. ఒక అఫీషియల్ అధికారి పరిచయం అయితేనే కింద మీద అయిపోతూ ఉంటారు. నీకు పరిచయమైన స్నేహితుడు ఆకాశాన్ని భూమిని కలగచేసి ఆకాశ మహాకాశాలకు పైనున్నటువంటి నామము కలిగిన నా దేవుడు, ఎంత విలువిస్తున్నావు, ఎంత గౌరవిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనము భక్తి జీవితానికి శత్రువు. అంత మాత్రమే కాదు, చూడండి, ఆ మాట చదువుకుందాం. సామెతల పుస్తకం 13వ అధ్యాయము 4వ వచనం. శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉండును, సోమరి ఆశపడతాడు కానీ అతనికి ఏది కూడా దొరకదట. ఏది కూడా దొరకదు. అందుకే చూడండి, సోమరులు పనికి వెళ్తే వాళ్ళని పనిలో పెట్టుకున్న యజమాని అంటాడు, వీడికి ఏదైనా పని చెప్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 2 అడుగుల పని ఆడు 20 అడుగులు వేస్తాడయ్యా. నా షాపుకు వీనితో నష్టమే కానీ లాభం లేదు. ఎక్కడైనా ఆఫీసులో కానీ సంఘాలలో కానీ పరిచర్యలో చూడండి, కొంతమంది సోమరులు. అర్జెంటు పని ఉంటుంది, ఏదన్నా పని చెప్తే వాళ్ళు వచ్చేసరికి కొంతమందికి అయితే బీపీ నషాలానికి ఎక్కిపోద్ది. ఏం చేయలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకే ఒక చిన్న పనికి అంత కోపం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పెరుగన్నం తింటున్నామండి, ఉప్పు కావాలి, తీసుకురావడం లేట్ అయింది పిల్లలకి. ఓ సోమరుడు ఉన్నాడు అనుకుందాం, వాడు తెచ్చేలోపు ఇక్కడ అన్నం అయిపోతుంది. ఆ ఉన్న పెరుగన్నం ఎంత తింటాం, కొంచెం తింటాం, అది 2 ముద్దలు. అట్లా పట్టుకొని కూర్చోలేము, వీడు రావటం లేట్ అవుతుంది, బీపీ ఎంత ఉంటుంది అప్పుడు. మనకే ఒక సోమరుడి విషయంలో అంత కోపం వస్తే, నీకు విలువిచ్చి నీకు ప్రాణం ఇచ్చి నిన్ను రక్షించుకున్న దేవుని విషయంలో నువ్వు అలా ఉంటే ఆయనకి ఎంత రావాలి. కానీ రాకుండా నిన్ను ఒక చురుకైన వ్యక్తిగా చేయటానికి ఆయన కృప చూపుతూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఈ ఆదరణ, ఈ ప్రోత్సాహం, ఈ మమకారం, ఈ ప్రేమ, ఈ కనికరం ఎక్కువ రోజులు ఉండదు. సమీపంగా ఆయన ఉన్నాడు కనుకనే వెతకండి అన్నాడు. ఒకరోజు ఈ కృప పోతుంది. ఆ రోజు నువ్వు ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ఆసక్తి తెచ్చుకున్నా, జాగ్రత్తగా వినండి, చురుకుదనం తెచ్చుకున్నా, ఒకవేళ తండ్రి మాదిరిగా నిద్రాహారాలు మాని నువ్వు పనిచేసిన ప్రయోజనం లేదు. ఏశావును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సమయం పోగొట్టాడు, ప్రయోజనం లేకుండా పోయాడు. శాంసన్కి సమయం ఇచ్చాడు దేవుడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. సౌలుకు సమయం ఇచ్చాడు, దుర్వినియోగపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వయస్సు సమయం పోతే తిరిగి రాదు. అందుకే అది ఉండగానే దాన్ని సద్వినియోగపరచుకోండి. అంటే ఆ సమయాన్ని నీకు ఉపయోగకరంగా మార్చుకో అన్నాడు. అందుకే చూడండి, చురుకుదనంగా ఉండుట గొప్ప భాగ్యం. అది గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సోమరికి పని పెట్టుకున్నాడు అంటాడట, వీడు పంట్లో పులుసు లాంటి వాడు, కంట్లో పొగ లాంటి వాడు. వాళ్ళతో మనం కలిసి ప్రయాణం చేసేటప్పుడైనా, వాళ్ళతో ఏదైనా ఆత్మ సంబంధమైన పనులు పెట్టుకున్నా, వాళ్ళు ఎలాంటి వారని బైబిల్ సెలవిస్తుందంటే పంట్లో పులుసు అట. అంటే పంటికి పులుపు తగిలినప్పుడు ఇంకేమి తినలేము, ఈ పళ్ళన్నీ లాగుతూ ఉంటాయి ఇలాగా. అంటే అంత కీడు, ఒక 2 రోజుల దాకా ఏమీ తినలేని పరిస్థితి. కంట్లో పొగ, అంటే దారికి అడ్డుగా ఉండేవాడు. కనుక సోమరుల విషయంలో దేవుడు చాలా ఉగ్రత కలిగి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, ప్రయాసపడటానికి, కష్టపడటానికి దేవుడు శక్తిని, ఆరోగ్యాన్ని, నీకు తగిన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దుర్వినియోగపరచుకోకండి, అపవాది చేతుల్లో బంధింపబడకండి. యోనా ఉన్నాడు, ఎంతటి బాధ్యత కొరకు తను నియమించుకున్నాడు. కానీ అతడు చేసింది ఏమిటి? నేనే ఉన్నానా? ఆ మాట ఎవరికి వస్తుంది? సోమరులు. ఎంతమంది ఉండగా నాకే చెప్పాలా అని ఇప్పుడు ఈయన చేసిన కార్యక్రమం ఏంటంటే, ఒకవైపు పొమ్మంటే మరొక వైపు వెళ్ళాడు. వెళ్ళగానే తనకు వచ్చింది ఏంటిది? నిద్రమత్తు. పనికి ఎంత ఆటంకంగా ఉన్నారు. అయినా కనికరం గల దేవుడు తనని బ్రతికిచ్చినందుకు, తన పైన రక్తాన్ని ప్రోక్షించి తన ప్రాణం ఇచ్చినందుకు అది విలువైంది కనుక ఆ విలువను బట్టి ఆ సోమరిని బ్రతికిస్తున్నాడు. ఇవాళ మనం బ్రతుకుతున్నామంటే ఏదో ఎక్కడో ఒక్కడ కనికరం చూపుతున్నాడులే, మనం ఏం చేసినా నడుస్తుందిలే అనుకుంటున్నాం. ఆయన అమూల్యమైన రక్తం మన పట్ల వ్యర్థం కాకూడదని, మనం అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనల్ని బ్రతికిస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆయన చేతుల్లో తప్పదు. ఆయన గాయపరిచాడు, పడకలో పెట్టైనా లేవనెత్తుతాడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఎంత తొందరగా ఆయనకు లోబడి మనం చురుకుదనంలోకి రాగలిగితే అంత మంచిది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చదువుకుందాం చూడండి. సామెతల పుస్తకం 10వ అధ్యాయము 26వ వచనం ఒకసారి. సామెతల పుస్తకం చాలండి. అలాగే సామెతలు 19వ అధ్యాయము 15వ వచనం కూడా చదువు. 19వ అధ్యాయము సోమరితనము గాఢ నిద్రలో పడవేయను, సోమరివాడు పస్తు పడి ఉండును. చూడండి, ఇక్కడ సోమరివాణిని ఏమావరిస్తుందంటే గాఢ నిద్ర. ఇక్కడ మీకు ఒక విషయం తెలియచేయాలి. సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది అంటే, ఇప్పుడు ఈ సోమరితనం ఏంటిది? ఒక దురాత్మ. జాగ్రత్తగా ఆలోచించండి. సోమరితనం అనేది ఒక దురాత్మ. అదేం చేస్తుందంటే, నువ్వు కష్టపడొద్దు, నువ్వు శ్రమ పడొద్దు, హాయిగా పడుకో, నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది కానీ ఇప్పుడే కాదు, ఇంకా సమయం ఉంది. నువ్వు ఉద్యోగం చేయొచ్చు కానీ ఇప్పుడే కాదు, ఇంకొంచెం సమయం ఉంది. నువ్వు చదివిన చదువు పెద్దది, ఆ లేబర్ ఉద్యోగం చేస్తావా, ఇప్పుడే వద్దు. ఒక దురాత్మ అండి ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దురాత్మ వారిని ఏం చేస్తుందంటే నిద్ర మత్తులోనికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే చూడండి, క్రైస్తవ బిడ్డలు వారి రాజా టీవీ వేరు. ఉదయకాలం స్తోత్ర ప్రార్థన ఉంటుంది 4 గంటలకి, పోనీ 5 గంటలకు అనుకోండి, లేవరు. నియమించబడింది అని తెలుసు, అది దేవుడు నియమించిన క్రమం అని తెలుసు, లెగరు.
అంటే అలారం పెట్టుకున్నా లెగట్లేదంటే వాడు ఎక్కడున్నాడు? గాఢ నిద్రలో. మదర్ వచ్చి పిలుస్తున్నా లేవరు, బ్రదర్ వచ్చి పిలుస్తున్నా లేవరు, అలారం పెట్టుకున్నా కూడా లాస్ట్కి ఎక్కడో వినపడితే మళ్ళీ దాన్ని చేసి దాన్ని బంద్ చేస్తాడు. అంటే అది ఎందుకు లేవనివ్వట్లేదు? అది దురాత్మని అర్థం కావట్లేదా? చురుకుదనం ఉంటే ఆ సమయం రాగానే నీకు నిద్ర రాకూడదే. నీకు పలానా దగ్గర ఒక 100 రూపాయలు వచ్చేవి ఉన్నాయి, పడుకుంటావా? అక్కడ ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారు, పలానా టైంకి రమ్మన్నారు, నిద్ర వస్తుందా? ఆడ బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు ఫ్రీగా, నిద్ర వస్తుందా? ఏం చెప్పాలో అర్థం కాదండి. దేవుని కార్యాలు అవి పరలోక సంబంధమైనవి. దేవుని బిడ్డలు చురుకుదనంగా కష్టపడే మనసు కలిగినది తండ్రి యేసయ్య అపోస్తుల స్వభావం. అది దాని మీద మనం కట్టబడుతున్నాము. కష్టపడేటోడిని చూసి వీడే ఉన్నాడా ఇంకా భక్తుడు, వీనికేనా అన్నీ, మళ్ళీ అదొకటి, సోమరులకు ఉండే బుద్ధి ఒకటి, సణిగే స్వభావం. రూతు నేర్పిస్తున్న పాఠం ప్రియ దేవుని బిడ్డలారా, అన్యదా భావించకండి, ఆత్మరోషం కలిగి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు నా జీవితాన్ని దుర్బలం చేసుకున్నా నేను, చెప్పేవారు లేక, తెలియక 30 సంవత్సరాల వరకు ప్రభువుని ఎరుగక నా బ్రతుకును బజారు పాలు చేసుకున్నా. నా నిమిత్తం ఒక మంచి దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక శిల్పకారుడి వల్లే నన్ను చెక్కాడు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని బట్టి మీ ముందు మాట్లాడగలుగుతున్నా. దేనికి పనికిరాని బ్రతుకున్నది. మనిషి అని చెప్పుకోవటానికి కూడా తగిన అర్హతలు నాలో లేవు. ఏ వాక్యాన్ని బట్టి దాహం కలిగామో, ఈ అపోస్తుల పాదాల వెనుక పరిచర్య చేసుకుంటూ తిరిగాము, ఈ రోజున ఈ విధంగా 4 మాటలు చెప్పడానికి ప్రభు కృప చూపుతున్నాడు. కనుక సంగమా, క్రీస్తునందు నీ ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. ఆయన కొరకు ప్రయాసపడండి, ఆయన కొరకు ఆలోచన చేయండి. చూడండి, ఒక సహోదరి ఉండేది, ఆ పాపది ఆంధ్ర, ఇక్కడ పని చేసుకుంటూ ఉండేది స్టాఫ్ నర్స్గా. బిఎస్సి నర్సింగో ఎంఎస్సి నర్సింగో తెలియదు కానీ చేసేది. అప్పుడు ఆ పాపకి 20,000 జీతం వచ్చేది. వాళ్ళ ఫాదరు మదరు కూలి పని చేసుకుంటారు. ఖచ్చితంగా నెల కాగానే 2,000 దశంభాగం తీసుకొచ్చి ఇచ్చి ప్రార్థన చేయించుకునేది. వాళ్ళ ఇల్లు చాలా పూర్, కానీ చక్కగా చదువుకుంది, సౌందర్యవంతురాలు, భక్తిపరురాలు. ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళ తల్లిదండ్రులకి, పోయినసారి లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ పాప ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ కష్టపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు మన సహోదరుల మాదిరిగానే సోమరులు. ఆ తల్లిదండ్రులు ఆ వ్యవసాయం చేసి కూలి పని చేసుకొస్తేనే తిరిగి చక్కగా పడుకునేవాళ్ళు. ఈ పాప ఒక్కతే పని చేసేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాపకు రాబడి లేదు, తల్లిదండ్రుల పరిస్థితి దీనంగా ఉంది. మొన్నటి రోజున ఒక 500 రూపాయలు నాకు కానుక పంపించింది. ఎవరా అని చూసుకునేసరికి పలానా పాప. నేను ఫోన్ చేశాను, ఏమ్మా ఎక్కడున్నావు, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఆ పాప చెప్పిన సాక్ష్యం ఏంటంటే అండి, వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకోవటానికి ఈమె ఉన్నతమైన స్థానాన్ని విడిచి రోజువారి కూలి అట, అదేంటి 100 రోజుల పని, ఆ పని చేస్తే మట్టి తట్ట మోసుకుంటూ 12 గంటల వరకు చేయాలట. ఆ పని చేస్తూ రోజు 100 రూపాయలు సంపాదిస్తుంది. అందులో నుండి 500 రూపాయలు నాకు కానుక పంపించింది. ఒక ఆట పాప కుటుంబ పరిస్థితిని బట్టి తన స్థాయిని తగ్గించుకుంది. భక్తిలో లోపం లేదే, కష్టపడే విషయంలో లోపం లేదే, చదువులో లోపం లేదే, సౌందర్యంలో లోపం లేదే,
ఏం సనగట్లేదా పాప? ఈ రోజున చదువుకు తగిందే రావాలంటే ఎలా వస్తుంది? స్థాయి నాశించేవారు కొంతమంది, చదువు నాశించేవారు కొంతమంది, ఆ స్థాయికి తగిందే కావాలని. నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కాలం సంకుచితమై ఉన్నది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మన పట్ల దేవుని యొక్క కార్యాలు ఎక్కడ ఆగిపోకూడదు. దేవుని చిత్తం మన పట్ల ఎక్కడ ఆగిపోకూడదు. ప్రజల వైపు చూసి, మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూస్తే నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేవు. ఒక్క అడుగు కూడా వేయలేవు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఒక్క అడుగు వేయి, నేను 10 అడుగులు నీకు వేపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. సోమరి ఒకవేళ అలాగునే ఉండిపోతే అతడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా అండి? నరకానికి. ఇది బైబిల్ చెప్తున్న మాట. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువు కదా. అట్లయితే నీవు నా సొమ్ము సావుకారి యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుడు వెలుపటి చీకటిలోకి త్రోసివేయబడి అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుటను ఉండును. కష్టపడకుండా సోమరిగా ఉన్నాడు కనుక తనకిచ్చిన రక్షణ అనే తలాంతు ఒకటే, తనకిచ్చిన ఒక తలాంతు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది రక్షణ అనుకుందాం. ఆ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు, దాని విషయంలో ప్రయాసపడనందుకు, దాని విషయంలో కష్టపడనందుకు, దాని విషయంలో చురుకుదనంగా లేనందుకు అతన్ని ఏమన్నాడంటే, చెడ్డదాసుడా. ఎక్కడున్నాడండి అతడు? పళ్ళు కొరుకు స్థలములో ఉన్నాడు. సోమరివైన చెడ్డదాసుడా. ఈరోజు నిన్ను రక్షించిన వాడు ఇంకా పరిచర్య చేస్తున్నాడు పైన. నువ్వెలా సుఖంగా ఉండగలుగుతున్నావు? ఎలా సౌఖ్యంగా ఉండగలుగుతున్నావు? కల్వారి దర్శనం నీకు రావట్లేదా? ఆయన గాయపడిన హస్తాలు చూపుతూ, ఇదిగో నిన్ను ప్రేమించినందుకు నాకు కలిగినటువంటి గాయాలని ప్రభు చెప్తుంటే, పొద్దున లేస్తే ఎన్నో పాటలు వింటున్నావు, ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తున్నావు. అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్తున్నామే కానీ నువ్వు ఆయన ఎదుట బాగున్నావా? నువ్వు ఆయన ఎదుట యోగ్యంగా కనిపిస్తున్నావా? ప్రియమైన దేవుని సంగమా, రాకడకు సిద్ధపడటానికి కొద్ది సమూహాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాట్లో ఉన్నవారు కొద్దిమంది అని బైబిల్ సెలవిస్తుంది. ఆ ఏర్పాట్లో ఉండటానికే మనం ప్రయాసపడుతున్నాం. ఆ ఏర్పాట్లో ఉండటానికే మనం కష్టపడుతున్నాం. అది నిరుపయోగంగా మార్చబడకూడదు. అది వృధా కాకూడదు. వ్యక్తిగతంగా నీకు 100 సమస్యలు ఉండొచ్చు. వ్యక్తిగతంగా భూమిని మొయ్యలేనంత భారం నీలో ఉండొచ్చు. కానీ నువ్వెవరో గుర్తుపెట్టుకో. నిన్ను కన్నవాడెవరో గుర్తుపెట్టుకో. నీ కొరకు ప్రాణం ఇచ్చిన వారెవరో గుర్తుపెట్టుకో. నీ గురించి నువ్వు బ్రతకటానికి కాదు, ఆయన గురించి బ్రతకటానికి మనకు బ్రతుకునిచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క తలాంతును ఉపయోగపరచకుండా అలాగే భూమిలో పాతి పెడితే, సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన విశ్వాసి, ఒక మాట చెప్పనివ్వండి. సోమరితనంగా మనం ఏమీ పని చేయకుండా ఉన్నాం, కానీ కడుపును ఖాళీగా పెట్టట్లేదు, పడకను ఖాళీగా పెట్టట్లేదు. పైగా ఏమైనా హుషారుగా ఉంటామా?
ఎప్పుడు ఏదో ఒక నీరసం, ఏదో ఒక బలహీనత. ఏంటయ్యా ప్రాబ్లం అంటే ఆయాసం అండి. ఏంటో ఒళ్ళంతా నొప్పులు. పడక మీద నుంచి లేవగానే ఒళ్ళంతా నొప్పులు. రాత్రంతా తిని పడుకుంటే చురుకుదనం లేకపోతే, ఆసక్తి లేకపోతే, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన లేకపోతే, ఉదయకాలం లేవగానే ప్రార్థన లేకపోతే, పడక మీద నుంచి లేచిన తర్వాత ఎవరు నిన్ను ఆహ్వానించేది? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. యెహోవా రాఫా, నీకు ఏది హాని చేయనన్నాడు. ఏది నీ దగ్గరికి రాదు అన్నాడు. ఏ కీడు రాదన్నాడు. పొద్దున్న లేవగానే ఎందుకు ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు పీకుతున్నాయి, లాగుతున్నాయి. పడుకోనేగా లేసింది, ప్రయాసపడ్డది కాదు కదా, కష్టపడ్డది కాదు కదండి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, బైబిల్లో లాజరు ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట లాజర్. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడున్నాడు అతడు? అగ్నిలో ఉన్నాడు. అప్పుడు అంటాడు, తండ్రివైన అబ్రహామా, నీ ఒక్కసారి లాజరుతోని కొన్ని నీళ్లు పోపి, నేను ఇక్కడ అగ్నిలో యాతన పెట్టబడుతున్నాను, నా నాలుక ఎండిపోతుంది, యాతన పెట్టబడుతున్నాను అంటే అప్పుడు అబ్రహాము అన్నమాట ఒకసారి చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 16వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతన్ని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పెట్టబడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. సోమరిగా ఉండి నీ ఇష్ట ప్రకారము సుఖం అనుభవించావు. ఇష్ట ప్రకారంగా పడుకున్నాడు, ఇష్ట ప్రకారంగా తిన్నాడు, ఇష్ట ప్రకారంగా తను రెస్ట్ తీసుకున్నాడు, తన ఇష్టమే. అయితే అప్పుడు ఏమంటున్నాడు, అలాగుననే లాజరు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించి తిని, అలాగే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. లాజరు ఏం చేశాడండి? కష్టపడ్డాడట. ఆయన సుఖపడుతుంటే ధనవంతుడు, లాజరు కష్టపడ్డాడు. ఊరికినే అబ్రహాము రొమ్మున అనుకోలే, ఊరికినే ఆ స్థానం రాలేదు లాజర్కి. లాజర్ అంత ఘనత పొందుకోవటానికి, అంతటి విశ్రాంతిని అబ్రహాము రొమ్ము మీద పడుకొని ఆస్వాదించటానికి అతడు భూమి మీద కష్టపడ్డాడు. ఇతడి ఇష్టానుసారంగా ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సోమరితనము అది మత్తులోనికి నిన్ను నడిపిస్తుంది, నిద్ర మత్తులోనికి. అదొక దురాత్మ. ఈరోజు నీ కళ్ళు తెరవబడాలి, నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎక్కువసేపు పడుకుంటున్నావంటే నువ్వు దురాత్మ ఒడిలో సేద తీర్చబడుతున్నావు, దురాత్మ ఒడిలో లాలన పొందుతున్నావు. అది నిన్ను జోగొట్టి పడుకోబెడుతుంది. ఇప్పుడే కాదులే, ఇంకా సమయం ఉంది, ఇప్పుడే కాదులే, నీకు ఇంకా వయసు ఉంది, ఇవన్నీ అనుభవించిన తర్వాత నువ్వు వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిర్లక్ష్యమే ఒక రోజున నిన్ను నరకానికి నడిపిస్తుందని బైబిల్ సెలవిస్తుంది.
ధనవంతుడి విషయంలో అలా జరిగింది, కానీ లాజరు విషయంలో అలా జరగలేదు. గ్లాస్ మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ఇస్తే పరలోకము నిన్ను జ్ఞాపకం అని బైబిల్ సెలవిస్తుంది. ఒక చిన్న చాప మందిరంలో వేస్తే, ఫ్యాన్ తుడిస్తే, దైవ సేవకులకు పరిచర్య చేస్తే, మందిరంలో పరిచర్య చేస్తే, ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే, ఒక వ్యక్తి ద్వారా నిందించబడితే, ఒక దీనుల ఎడల కృప చూపితే, వారి నిమిత్తమై పూటబడితే, ఒకరి నిమిత్తం మోకరించి ఉపవసించి ప్రార్థన చేస్తే, ఇవన్నీ పరలోకపు ఆశీర్వాదాలు. మన కళ్ళు ఎన్ని కనపడట్లేదు? కరోనాతో దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. 12 దాకా ఎలా నిద్ర వస్తుంది? అది దురాత్మ కాదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నీ ఆత్మీయతకు కరువు కలుగుతుంది, ఆత్మీయ నష్టంలో ఉందంటే నువ్వు శోధనలో లేవా? ఈ పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చురుకుతనము అది గొప్ప భాగ్యము, అది ఆరోగ్యకరమైంది అని బైబిల్ సెలవిస్తుంది. కనుక సంగమా, రూతు మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. ప్రయాసపడే మనసు మనకు కావాలి. అట్ ద సేమ్ టైం ప్రయాసపడుతున్నప్పుడు, నువ్వు చురుకుదనంగా ఉన్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నీ దృష్టి దాని మీద తప్ప వేరే దాని మీద ఉండకూడదు. నేర్చుకోవాల్సిన పాఠం. ఇంత కష్టపడుతున్నా నాకు ప్రతిఫలం రావట్లేదే, ఇంత ప్రయాసపడుతున్నా నా పేరు చెప్పట్లేదే, ఇంత ప్రయాసపడుతున్నా నాకు వెనక ప్రోత్సాహం లేదే, ఇలాంటి మాటలు మాట్లాడదు. తగిన కాలములో రూతును చూడటానికి బోయాజే దిగి వచ్చాడు. ఆమె ఎవరు అని అడిగాడు. ఆమె ఎప్పటి నుంచి ప్రయాసపడుతుందని అడిగాడు. ఆమె ప్రయాసాన్ని చూసి ఆమెతో నేరుగా మాట్లాడి ఆమెను గనపరిచాడు. అమ్మా, నువ్వు ఇక్కడ కాదు నీళ్లు తాగవలసింది, ఇదిగో సేవకులు తీసుకొచ్చినటువంటి కుండలో నీళ్లు తాగు. ఒక ఉన్నతమైన ఘనత. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ పరిచర్య ద్వారా పొలం దీవించబడుతుంది, నీ పరిచర్య ద్వారా ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు, నీ పరిచర్య ద్వారా నా పొలం విస్తరిస్తుంది, కనుక ఈ పొలంలో తప్ప మరొక పొలానికి వెళ్ళకు. అంత మాత్రమే కాదు, ఆ పొలంలో పనిచేస్తున్నప్పుడు బోయాజు దిగి వచ్చి అంటాడట, పనివాళ్ళ రారా, మీకు శుభము కలుగును గాక. దీవెన. వాళ్ళేమన్నారు? యజమానుడా, నీవు దీవించబడదువు గాక. అంటే అక్కడ ఎంత ఐక్యత ఉన్నదో మీరు ఆలోచన చేశారా? దేవునికి సంఘానికి. దేన్ని బట్టి? అక్కడ నీవు చేస్తున్నటువంటి కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి చురుకుదనాన్ని బట్టి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, మనం ఎంత చురుకుదనంగా ఉండాలో. చూడండి, రూతులో ఉన్నటువంటి ఆ చురుకుదనంలో ఉన్నటువంటి ఒక 3 గుణాలను మనం తెలుసుకుందాం త్వరగా. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నా. నిర్గమకాండము 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుతున్నాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడగగా, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు ఎలాంటి వారో ఒక మంత్రసానులు చెప్తున్నారు. షిప్రో పూయా అని ఒక మంత్రసానులకి ఐగుప్తు రాజు ఆజ్ఞాపిస్తాడు. ఏమనంటే, మగ పిల్లలు పుట్టగానే మీరు వాళ్ళని చంపేయండి. అంటే వీళ్ళు దేవుడికి భయపడ్డారట. భయపడి
వాళ్ళు చంపకుండా విడిచిపెట్టగానే ఆయన వచ్చి వీళ్ళని గద్దిస్తున్నాడు. మీరు ఎందుకు అలా చేశారు? వాళ్ళు బ్రతికితే ఏమన్నా ఉందా? రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు. మగపిల్లలు బతికారా? వాళ్ళ ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మీరు ఎందుకు అలా చేశారంటే, అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎలాంటి వారంటే చురుకైన వారు. ఏ విషయంలో వాళ్ళు చురుకైన వారు? అక్కడ వాళ్ళు బ్రతికించుకుంది ఎవరిని? మగబిడ్డని, అంటే ఏలుబడి చేసేవాడిని. ఈరోజు ప్రభు నేర్పిస్తున్న పాఠం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా ఏలుబడి చేసే దైవికమైన గుణాలను కాపాడుకోవటానికి హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. దేవుని బిడ్డలు దేంట్లో చురుకైన వారు? దైవికమైన స్వభావాలు కాపాడుకునే విషయంలో. ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. అంటే ఐగుప్తు స్త్రీలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సోమరులు. వాళ్ళు ఐగుప్తి ఆశ కలిగినటువంటి వారు. దాని నిమిత్తము ఒక్క పూటి కొరకు దేన్నైనా నమ్ముకునేవారు వాళ్ళు. కానీ హెబ్రీ స్త్రీలు అలాంటి వారు కాదు. ప్రభు నేర్పిస్తున్న పాఠం, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మగ సంతానాన్ని బ్రతికించుకునేటటువంటి వారు. మగ సిరి కలిగినటువంటి వారు. పోరాటంలో నీ ఆత్మ సంబంధమైన అనుభవం, దైవికమైన ప్రేమ, దైవికమైన తగ్గింపు, దైవికమైన క్షమాగుణం, దైవికమైన రోషం, దైవికమైన పరిచర్య, ఆ చురుకుదనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు దేవుని బిడ్డవైతే? ఇక్కడ హెబ్రీ స్త్రీలు వారి వంటి వారు కాదు. నేర్చుకునే పాఠం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం అది. వాళ్ళు అలాంటి వారు కాదు, చురుకైన వారు. ఆత్మ సంబంధమైన వాటిని కాపాడుకునే విషయంలో. ఈరోజు నీ ఎదుట డబ్బే రానివ్వండి, నీ ఎదుట ప్రపంచం వచ్చి సాగిలపడనివ్వండి, నా ప్రభు నేర్పించిన పాఠం, నువ్వు నీ దేవుడైన యెహోవాని మాత్రమే సేవించాలని నీకు తెలీదా? నువ్వు దేనికి లోబడుతున్నావు ఈ రోజున? శరీరానికా? డబ్బుకా? ఘనతకా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవై ఉండి వీటినేవి కూడా నువ్వు ఆశించకూడదు. ప్రభు రాకడికి సిద్ధపడలేవు. ప్రభు మనకు నేర్పించే పాఠం, వాళ్ళు చురుకైన వారు, మగ సంతానాన్ని కాపాడుకునేవారు. రెండోదిగా మనం చదువుకుందాం, ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 17 నుండి 20 వరకు మనం చదివినట్లయితే, అక్కడ రిబ్కా తన పరిచర్యను మనకు జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు తన కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహం నిమిత్తం వెళ్ళినప్పుడు రిబ్కా గురించి తాను ఏదైతే మొదట మనసులో అనుకుంటాడో అలాంటి అమ్మాయినే, అలాంటి పరిచర్యనే అక్కడ మనకు చూపించాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు పెళ్లి కుమార్తెను గూర్చి. అది ఎలియాజరు స్పష్టంగా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. తన మనస్సులో అనుకున్నదే అక్కడ జరుగుతుంది. అంటే మనకి ఏం నేర్పిస్తున్నాడు పాఠం? అలాగ ఉండాలి అని. ఆమె అక్కడ ఏం చేసింది? తనేమనుకున్నాడు మనసులో? ఇదిగో నా కుమారుడికి కాబోయే, నా యజమానుడికి కాబోయే భార్య ఇలాగుండాలి, నాకు దాహం తీర్చడమే కాకుండా నా ఒంటెలకి కూడా దాహం తీర్చాలి అని ఎప్పుడైతే అనుకొని వెళ్ళాడో రిబ్కా అలాగునే చేసింది. అంటే ఇప్పుడు రిబ్కా ఎవరై ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడంటే, దర్శనము కలిగిన వారై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏ దర్శనం తామనింది? ఆయన మనస్సులో ఉన్నదే తను ఎలా చేయగిందంటే, సంఘానికి ఆ దర్శనం కావాలి. ఆయన నేను మార్గమై ఉన్నాను, సత్యమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాలేడు, నేను మీ నిమిత్తం శ్రమలు అనుభవించి ఇదిగో మీకు నా ఆ అడుగుజాడలు మాదిరిగా ఉంచి వెళ్ళానన్నాడు. అంటే మనకు ఒక దర్శనం ఏమిటంటే, ప్రభు ఎలాగైతే పరిచర్య చేసి ఆరోహణమై వెళ్ళాడో మనం అలాగనే కష్టపడి
శ్రమల ద్వారా సింహాసనం చేర్చబడాలని ఒక దర్శనం మనకు కావాలి, సోమరులం కాక. రిబ్కా అక్కడ చూపిస్తున్నమాట, చురుకుదనముతో పాటు దర్శనము, వివేకము, విధేయత కలిగింది. రూతులో ఉన్నటువంటి అనుభవాలు అవి. రెండవది, చివరిగా మనం చూసుకుందాం, ఆదికాండము 25, 23, 22, 23 వచనాలలో, ఆదికాండం 25 అధ్యాయము 22, 23 వచనాలలో అక్కడ రిబ్కా తనకున్న సమస్యను బట్టి, తన కడుపులో కవలలు ఉన్నారు, వారు పెనుగులాడుతున్నారు. పెనుగులాడే సమయంలో ఆమె ఏం చేసిందంటే, దేవునితోనే నేను పోట్లాడి ఈ విషయం ఏంటో నేను తెలుసుకుంటాను అని ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. సంగమా, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వెలా కట్టబడుతున్నావో జాగ్రత్తగా చూసుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితి రిబ్కాది. సమస్య వచ్చింది, పెనుగులాడుతుంది ఆ సమస్య కొరకు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు, సమస్య కొరకు పెనుగులాడుతుంది. ఎవరన్నా లోకంలో సహాయం చేస్తారని వెళ్ళలేదు. సమస్య వచ్చింది, క్లిష్టమైన పరిస్థితే. కానీ పెద్దల దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టించలేదు, పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు. క్లిష్ట పరిస్థితే, అది తన వల్ల అవ్వట్లేదు. ఎవరినో 10 మంది విశ్వాసుల్ని పోగేసుకొని లోకస్తుల మాదిరిగా కూర్చొని పంచాయతీ గద్దెల మీద కూర్చోలేదు. ఈ సమస్యకి పరిష్కారం ఇచ్చేవాడు ఆయనే కనుక ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకు మొరపెట్టుకుంటుంది. ప్రభు నేర్పించే పాఠం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చురుకుదనము కలిగిన వారిలో ఉండే లక్షణాలు ఇవి. నీకు సమస్య వచ్చిందని ఈరోజు దేవుని సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళట్లేదా? ఇంత ఘోరమైన అవమానమా? ఇన్ని సంవత్సరాలు మేముంటే మాకు కలిగిన అవమానమా? ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం లేదా? కానీ చురుకైన వారు, కష్టపడేవారు ఆ మాట మాట్లాడట్లేదు. నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, నేను ఆయనతోనే మాట్లాడాను. మీరు ఇంట్లో చదువుకున్న మాట, ఆదికాండం 25 అధ్యాయము 22, 23 వచనాలు, అలాగే ఆదికాండం 24 అధ్యాయము 11, 20 వరకు. కనుక ప్రియమైన బిడ్డలారా, సంఘానికి రూతు ద్వారా ప్రభు నేర్పిస్తున్న పాఠం. ఎందుకంటే ఇది క్రమముతో కూడిన సంఘం, ఇది విధేయతతో వేయబడినటువంటి పునాది. ఇష్టానుసారంగా వచ్చి ఇష్టానుసారంగా వెళ్ళటం కాదు, అక్కడికి వెళ్ళినా ఏది జరగట్లేదని నిందించటం కాదు. నిన్ను కట్టేది వాక్యం, నిన్ను స్థిరపరిచేది విధేయత. నువ్వు నేర్చుకోవాల్సింది శ్రమపడే అనుభవం. ప్రభు నేర్పిస్తున్నాడు, సంగమా సిద్ధపడుతున్నానని. నువ్వెన్నో ఉపవాసాలు ఉంటున్నావేమో, శుద్ధీకరించయ్యా అంటున్నావేమో. ఏం శుద్ధీకరించాలని ప్రభు దగ్గర నువ్వు అడుగుతున్నావు? ఏది నీలో నుండి తీసివేయాలని ప్రభువుకు తేటగా నువ్వు చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే ప్రభు అడుగుతాడు, అబ్రహామా నువ్వెక్కడ ఉన్నావన్నప్పుడు ఆన్సర్ కరెక్ట్ రావాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు శుద్ధీకరించు ప్రభు అన్నప్పుడు, పరిశుద్ధపరిచి నీ రాకడకు ఆయుధపరచు ప్రభు అన్నప్పుడు, నీలో ఏది శుద్ధీకరించాలి, నీలో ఏది తీసివేయాలి? గుడ్డివాడు వెళ్ళి ప్రభుని అడిగాడు, అయ్యా కరుణించు ప్రభువా దావీదు కుమారుడు అని. వాడు భిక్షాటకుడు, అడుక్కునేవాడు, కానీ గుడ్డివాడు. ప్రభువాని మధ్యలో నిలబడి నేనేం చేయాలనుకుంటున్నామని అడిగాడు. భిక్షమయ్యాలనా, కళ్ళు తెరవాలనా? ప్రభుకి కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఏలియా నువ్వు ఉండవలసింది ఎక్కడా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. నీకు ఇక్కడ ఏం పని అన్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణతను ఆశించి మనం ఎదిగేటప్పుడు దేవుని ఎదుట మనం నిష్కళంకంగా కనపడాలి. దేవుడు సూటిగానే అడుగుతాడు, అది నిన్నే అడుగుతాడు. ఎవరినో ప్రవచించి, నా బిడ్డ
నీలో ఆ లోపం ఉంది, తీసేయి. నువ్వు ఇంట్లో 3 రోజులు కూటాలు పెట్టుకో, ఓ 10 మంది చేతులు కడిగించు. ఈ సోదులు ఏం చెప్పడండి ప్రభు. నువ్వు మోకరించినప్పుడు, నువ్వు ప్రభుతో మాట్లాడేటప్పుడు నీతో తేటగా ప్రభు మాట్లాడతాడు. ప్రభా, నాలో ఈ కొరత ఉంది, తీసివే అన్నప్పుడు నువ్వు ఆ కొరత ఏమిటో, ఆ కొరత ఎందుకు కలిగిందో దాన్ని తీసివేయని ప్రభు దగ్గర నేరుగా ఒప్పుకున్నప్పుడు నా ప్రభు కనికరించే దేవుడే కానీ, కృప చూపే దేవుడే కానీ కఠినాత్ముడు కాదు. అందుకే మనకు ఆయుష్నిచ్చి బ్రతికిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. చేతులు జోడించి మీ అందరికి మనం చేస్తున్నా, మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకూడదు, మన బ్రతుకు ప్రభునందు వ్యర్థం కాకూడదు. ఇంకా కృప, ఇంకా పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు ఆయన పరిచర్య చేయటానికి. ఎందుకని? మనల్ని పరిశుద్ధపరచటానికి, ఆయన పరిచర్య చేయటానికి అల్లాడుతున్నాడు. అప్పగించుకో. సమయం కొద్దిగా ఉందని వానికి తెలిసిపోయింది, అపవాదికి. గాండ్రించు సింహం వలె ఎవరి కుటుంబాన్ని నాశనం చేద్దామా, ఎవరిని మింగుదామా, ఎవరి జీవితాలు పాడు చేద్దామా అని తిరుగుతూ ఆ ఆలోచనలు అనేక మందికి కలుగ చేస్తూ తిప్పుతున్నాడు. యేసు ప్రభు శిష్యులు ఉండగానే, 12 మంది ఉండగానే అందులో ఒకడికి అపవాది ఆలోచన ఇవ్వగా ఇస్కారేతు యూదాలో దూరాడు. పతనమైపోయేవి, చెడగొట్టేవి, నష్టపరిచేవి, ఆత్మీయతను కృంగదీసుకునేవి అపవాది ఇచ్చే ఆలోచనలు. అది నీ సోమరితనం వల్ల వస్తుంది, అది నీ అవివేకం వల్ల వస్తుంది, ప్రభు పట్ల నీకున్న సంకల్పాన్ని నువ్వు గ్రహించకపోవడం వల్ల వస్తుంది, నీ నిర్లక్ష్యం వల్ల వస్తుంది. కనుక సగమా, మెలకువ కలిగి ఉందాం. ప్రభు చెప్పిన మాటే అది. మెలకువ కలిగి ఉండు, మెలకువ కలిగి ఉండు. మత్తుగా ఉండకండి, అది దురాత్మ. కనుక రాకడ సమీపిస్తుండగా మనం అట్టి అనుభవాలు కలిగి సంఘంగా మనం సిద్ధపడి రూతు బోయాజుని ఎదుర్కొన్నట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మధ్యాకాశంలో మనం కలుసుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం కూడా మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో ఉన్న పాటున మోకరిద్దామా? ఉన్న పాటున మనం మోకరించి మనల్ని మనమే ప్రభు చేతులకు అప్పగించుకుందాం. మనల్ని మనమే ప్రభు చేతులకు అప్పగించుకుందాం. చిన్న తీర్మానం చేసుకో. ఈ రాత్రికాల సమయం ప్రభు మెల్లనైన స్వరంతో నీ పరిస్థితిని అంతా గ్రహించి విడిచిపెట్టుకొనుట ఆయనకిష్టం లేక నీ ఉన్న స్థలంకి వచ్చి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తలుపు తడుతున్నప్పుడు నువ్వు తీయగలిగితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని యథార్థ హృదయంతో మీ హృదయాలను తెరవండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయమనే వాకిట నీవు నిలచినా, నిన్ను కానక నే కఠినుడనైతి. హృదయమనే వాకిట నీవు నిలచినా, నిన్ను కానక నే కఠినుడనైతి. అయినా విడువలేదు నీ కృపా, నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ. అయినా విడువలేదు నీ కృపా, నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ. నీ త్యాగమే నే ధ్యానించుచు, నీ కోసమే ఇలా జీవించెదా. నీ త్యాగమే నే ధ్యానించుచు, నీ కోసమే ఇలా జీవించెదా. నీతిమంతుడా షాలేము రాజా, నీతిమంతుడా షాలేము రాజా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం నాయనా.
మీ దయా కనికరాన్ని బట్టి మరొక రాత్రికాల సమయంలో సంఘంగా మేము ఇలాగున కూడుకొని మిమ్మల్ని గణపరిచే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఎన్నిక లేని వారమని మమ్మల్ని త్రోసివేయలేదు ప్రభువా, అల్పులమని మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు ఉండలేదయ్యా. గడియకు నిన్ను దుఃఖపెట్టినా, పలుమార్లు నీవు తలుపు తడుతున్నా కాదని మేము నిర్లక్ష్యంగా ఉన్నా, నీ ప్రేమ నుండి నీ వాత్సల్యత నుండి మమ్మల్ని దూరం చేసుకోలేదయ్యా. మీ కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మరొకసారి మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు. మా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ప్రభువా, ఆ రూతులో చురుకుదనములో ఉన్న ఆ స్వభావాలను మేమును సంపాదించుకొని నీ నిత్య మహిమకు మేము యోగ్యులుగా మార్చబట్టు కృప దయచేయండి. ఏ కొరతలున్న దయతో క్షమించండి నాయనా. వాటిని తొలగించుకోవటానికి ఎంత ఆయాసమైన, దుఃఖమైన, బాధ అయినా అయ్యా, వాటిని తొలగించుకునే విషయంలో నీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నీ అందు మా ప్రయాసేది వ్యర్థం కాకుండా కాపాడండి తండ్రి. మా బ్రతుకు దుర్వినియోగం కాకుండా కాపాడండి ప్రభువా. అన్ని విషయాలలో నీకు మహిమ తెచ్చుకునేలాగున మమ్మలను సరిచేసి క్రమపరిచి మీరు అక్కడికి ఆయుధపరచుమని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును కూడి ఉన్న తన బిడ్డలందరికీ